ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలల పురుషుల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ టీం ఎంపికలు ప్రారంభించినట్లు అంతర్ కళాశాలల పురుషుల చెస్ కన్వీనర్ అండ్ ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలిపారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంతర్ కళాశాల పురుషుల చెస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ టీం ఎంపికలు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యా సంస్కృతి అంశాలతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. విద్యార్థులు లాజికల్ మరియు మ్యాథమెటికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి చెస్ చాలా ఉపయోగమని అన్నారు. చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చెస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ మనోబలాన్ని పెంపొందించే అత్యంత శక్తివంతమైన ఆట చదరంగమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు. గతంలో చెస్ ఫెడరేషన్ చైర్మన్గా సాధించిన విజయాలను తెలిపారు. ఈ ఛాంపియన్షిప్కు యూనివర్సిటీ పరిధిలో గల వివిధ కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ మూర్తి విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఎంపిక విధానాన్ని, క్రీడా నియమాలను వివరించారు. తదుపరి ముఖ్య అతిథి వైడి రామారావు చదరంగం పావులను కదిపి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం బివి రాజు కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జీవి పవన్ కుమార్ రాజు, ఆర్బిటల్ జీవి కుమార్, ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి సత్యవతి, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రీడా విభాగాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ నాయుడు అభినందించారు. Mathematics and data science, mathematics and artificial intelligence, everything, everywhere, it requires lot of logic. So through which the chess, if you are very strong in the chess, how to move forward and everything, the logic definitely you can develop among yourselves. So definitely I appreciate all the people, all the students who has selected their game at chess. Definitely you will have very good future. And in the coming technologies, particularly the quantum valley, the Honorable Chief Minister of Andhra Pradesh is focusing more on building Amaravati Quantum Valley. Now the booming technology is quantum computing. The people who are having that kind of logic, magic and mathematics, whatever it may be, if you are good at those, definitely you will be survived in the industry. You can learn a lot of things. Try to explore what is quantum computing. Since you are in the chess competition, chess game, it is very easy to understand what is the quantum technology is. So if you are becoming an expert in the quantum technology, down the line within 4 or 5 years, definitely our quantum valley in Amaravati will start working on that. అదేవిధంగా అక్కడ ఉన్న డైరెక్టర్ రవి కుమార్, ఆయన కూడా మా కొలీగే. ఒకప్పుడు మేము చూస్తున్నాం చాలా గేమ్స్కి ఆదిత్య పిల్లలు రావడం, అంటే ఇండివిజువల్ గేమ్స్కి చెస్, లైక్ చెస్, టెన్నిస్, షటిల్, దీనికి అలాగే టీమ్ గేమ్స్ని కూడా సార్ని ప్రోత్సహించి ఈ అవకాశం ఇచ్చిన మాకు చక్కగా ఏంటంటే ఇక్కడ ఏమిటంటే టీమ్స్ వస్తాయి. విన్నర్స్, రన్నర్స్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ టీంలు తీస్తాం. ఈ టీంలో వచ్చిన వాళ్ళని అలాగే ప్రాబబుల్స్లో వచ్చిన వాళ్ళని మళ్ళీ సెలక్షన్స్ పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ ర్యాంకులు తీస్తాము. వాళ్ళని ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది. అంతేగాని ఫస్ట్ ప్లేస్ వస్తే మాకు ఇద్దరిని ఇవ్వండి లేకపోతే ముగ్గురు ఉన్నది ఉండదు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన నలుగురు, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఈ 12 మందితో పాటు ప్రాపబుల్స్ వస్తారు. వాళ్ళని కూడా మళ్ళీ ఆడిపించి ఆ ర్యాంకింగ్ ద్వారా ఫస్ట్ 6ని పంపించడం జరుగుతుంది. నేను మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక 6 ఏళ్ళ అబ్బాయి నేషనల్ ఛాంపియన్ అయ్యాడు, రాజమండ్రి నుంచి గ్రహేష్ అని. వాడిని ఎన్ని దేశాలకు పంపించామంటే మన దేశం నుంచి బ్రహ్మాండమైనటువంటి రిప్రజెంటేషన్ కావాలని ఎక్కడికి వెళ్తానంటే ఆ కంట్రీస్ పంపించేవాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఎంతోమందిని వాళ్ళ యొక్క ఆట నైపుణ్యాన్ని బట్టి చాలా దేశాలకు పంపించి
వాళ్ళు ఉన్నతంగా గెలవడానికి, చాలామంది గ్రాండ్ మాస్టర్స్ అవ్వడానికి ప్రయత్నం చేశాం. రష్యా నుంచి ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఐఎమ్స్ జిఎమ్స్ అవుదామని, అంటే దాని దగ్గర దాకా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గుంటూరులోను విజయవాడలోను కూడా వాళ్లకు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఆయన పేరేంటి, మనం అప్పుడు తీసుకొచ్చిన ఆయన పేరు, చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చెస్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా మంచి పని చేస్తారని ఇందాక నాయుడు గారు చెప్పారు. ఆట అది ఆడుదాం అనేటటువంటి అభిప్రాయం కలగడమే గొప్ప విషయము. దాంట్లో చక్కగా పైకి వెళదామని కోరుకోవడం అనేది ఇంకా చాలా మంచి విషయం.